శేఖర్ రెడ్డి గారి మీద నాకు వ్యతిరేక అభిప్రాయం ఏమి లేదులే కానీ లేపాలి అని అనుకుంటా ఐఎమ్ రెడీ, స్వాగతిస్తా, రేపేసేయండి. ఎందుకంటే ఎందుకంటే అంటే వర్మ గారు లేపేయమనండి, లేపడం తెలిసినోడికి లేపడమే కదండి చేసే పని. ఎంతమంది లేపాలో అందులో బాలకోట ఏమైనా మినహాయిపోయింటి. డాక్టర్ సుధాకర్ లేపినందుకే కదా 11 వచ్చింది, డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని లేపినందుకే కదా 11 వచ్చింది, అబ్దుల్ సలాం లేపినందుకే కదా 11 వచ్చింది, చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టినందుకే కదా 11 వచ్చింది, అమరావతి రైతుల మీద కేసులు పెట్టినందుకే కదా 11 వచ్చింది, వైఎస్ వివేకానంద రెడ్డిని చంపినందుకే కదా 11 వచ్చింది. లేపండి, ఏం తప్పే ఉంది? మీ విధానం ఏదైతే, మీ సిద్ధాంతం ఏదైతే దానికే కట్టుబద్ధం అవ్వండి. కాకపోతే ఏంటంటే మేము ఇటువంటి తాటే తప్పులకు బెదిరే రకం కాదే కానీ ఎవడైనా పోవాల్సిందే సార్. ఈ రోజు కాబట్టి రేపు పోతాడు, రేపు కాబట్టి ఇల్లు పోతాడు. నేను ఏమంటాను ఏంటంటే, రాష్ట్రంలో మొన్న 5 ఏళ్ళు విచ్చలవిడిమైన అరాచక పరిపాలన జరిగిన మాట యథార్థం. అది ప్రజలు చూశారు. పైపచ్చి ఇప్పుడు వల్లభనేని వంశీ లాంటి వాళ్ళని కూడా వైసీపీ పార్టీ సపోర్ట్ చేయటం లేదు. ఇప్పుడు నాకు తెలుసో లేదు కానీ, శేఖర్ రెడ్డి గారు తెలుసో లేదు కానీ, ఆ పార్టీ ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటుంది. ఎందుకంటే అతగాన్ని సపోర్ట్ చేస్తే మలినాన్ని దగ్గర పెట్టుకున్నట్టే ఉంటుంది. ఏమంటే కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటే నువ్వు పిటిషనర్ని కూడా కిడ్నాప్ చేసి మొత్తం కేసునే డైవర్ట్ చేద్దామని అనుకున్నావంటే ఎలాంటి నేర మనసత్వం అండి? నేను ఎందుకు గ్యాంగ్స్టర్ అన్నానంటే, వల్లభనేని నుంచి బయలుదేరితే 6 నల్ల కార్లు బయలుదేరుతాయండి. ఒక్కొక్క కారులో 4 ఉంటారు. మొత్తం 6 కార్లు ఒకే సీరియల్లో ఉంటుంది. నేను 2019లో విజయవాడ ఎంపీ టికెట్ కోసం పోరాడుతుంటే బాబు గారి దగ్గరే కేసీనేని నాని గారు అప్పుడు టికెట్కి వస్తే నేనే ఆ రోజున పనిచేసే దినపత్రికలో బ్యానర్ ఐటమ్ రాశారు, టీడీపీ టికెట్ కేసీనేని నానికి అంటే వల్లభనేని వంశీ నన్ను పిలిపించాడు. చంద్రబాబు నాయుడు చెవులు అని చెప్పాడేంటి, నువ్వు నానికి టికెట్ వస్తుందని చెప్పి ఎట్లా రాసావని అన్నాడు. నాకైతే చెవిలో చెప్పలేదండి, నాకున్న సమాచారం మీద రాసా, మీకేమైనా చెవిలో చెప్పిండా అని అడిగా. వాడికి కోపం వచ్చేసింది. ఈ లోపల అక్కడ కుర్రోళ్ళందరూ ఉండేసేసి దేవినేని ఉమామహేశ్వర గారికి చాలా దగ్గర బాలకోటయ్య అని అనగానే ఏం అనలేకపోయిండు. ఏమవుతా వాళ్ళకి ఏమండే మీకు తీర్చున్న వర్మ గారు నిజంగా ఫోన్ పట్టుకోండి, ఫోన్ కనుక పోలీసులు దొరికితే వల్లభనేని వంశీ చిట్టా దొరుకుతుంది, చిత్రగుప్తుల లెక్కలు దొరుకుతాయి, చాలా దొరుకుతాయి. నాటి 5 ఏళ్ల పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి గారితో జరిగిన సంభాషణలు కూడా దొరుకుతాయి. మరి ఆ దిశగా అడుగులేస్తే పోలీసు బాగానే ఉంటుంది. నిజంగా మనం నేరం చేయకపోతే ఇప్పుడు నా ఫోన్ ఉందండి, ఎత్తుకుపోండి, ఇవ్వనక్కర్లా, మీ దగ్గరే ఉంచుకోండి, కొత్త ఫోన్ కొనుక్కుంటా. ఎందుకంటే మనకేం నేరం తెలియదు కాబట్టి మనం చెప్పగలుగుతున్నాం. అలా చెప్పగలుగుతారండి వాళ్ళు. కాబట్టి దేన్ని మాట్లాడాలి, ఎంతగా మాట్లాడాలి. ఇందాక కూడా నేను బాధపడేది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారి వయసు మీద కామెంట్ చేయడం అనేది ఇప్పటికే చాలా తప్పు అండి. రాజకీయంగా విమర్శించండి, తప్పేం లేదు. చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 విమర్శించండి, చంద్రబాబు నాయుడు అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారని విమర్శించండి. కానీ వయసు ఏంటి సార్? మన తండ్రికొండ వయసు, మనకొండ వయసు. ఫర్ ది ఇన్ఫర్మేషన్, జగన్మోహన్ రెడ్డి గారి కంటే 4 సంవత్సరాలు నేను పెద్దోన్ని, నాది 15. నన్ను చంద్రబాబు నాయుడు గారు స్నేహితుల్లాగా భావిస్తున్నారు. కాకపోతే ఏంటంటే ఉద్యమాల్లో పడిపోయి పై అన్ని రాలిపోయింది. శేఖర్ రెస్పాండ్ సార్. ఒక మాట, నేను అన్న మాటని ఎంత బాగా వక్రీకరిస్తున్నారంటే, ఎల్లో పత్రికల్లో ఎంత బాగా వక్రీకరిస్తారో, ఏదైతే ఎల్లో మీడియాలో బాగా కూర్చొని ఎంత బాగా వక్రీకరిస్తారో అంత అద్భుతంగా వక్రీకరించారండి. ఏదైతే వంశీ గారిని గ్యాంగ్స్టర్ అన్నారు, మొద్దుసీన్ అన్నారు, ఇంకోటి అన్నారు, అవన్నీ నిజంగా ఆయన అయ్యి ఉంటే ఇంత ధైర్యంగా మాట్లాడేవాడా అన్నాను. ఆయన వేసేస్తామని చెప్పామా? నేను చెప్పానా? ఆయన చంపేస్తానని నేను బెదిరించానా? ఆయన కొడతానని నేను బెదిరించానా? లేకపోతే మా పార్టీ బెదిరించింది? ఎందుకు సార్ ఊరికే వాళ్ళ సెల్ఫ్ ఎలివేషన్ డబ్బాలు సార్. ఒక్క నిమిషం, మీరు రెడీ అన్నా మీతో మాకేంటన్నా? మీరు ఎవరు మా ప్రత్యర్థ మాకు? ఆగండి ఒక్క నిమిషం. ఇంకో విషయం అండి, 4 కొయ్యాలంటే గాయత్రి గారు ఎవరు మాట్లాడలేదు కదా, అతను కూడా వెయిట్ చేశారు కదా సార్. ఒక్క నిమిషం సార్, వీళ్ళు 4 కొయ్యాలన్నారు సార్. 4 కొయ్యాలి సార్, తప్పులేదు, వాస్తవమే. కానీ సార్, దేశ ప్రధానిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి సతీమణి గారి గురించి అసెంబ్లీలో మాట్లాడిన అతను 4 వేయబడలేదా సార్? ఏదైతే దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి మీద సభ పెట్టి ఈ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి యొక్క బావమర్ది అక్కడ కూర్చొని హిందీలో నోటితో చెప్పలేని బండ బూతులు తిట్టిన అతని 4 ఇట్లా కొయ్యాల్సిన పని లేదా సార్? అవసరం లేదా? అవసరం లేదంటారా? ఏదైతే ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని బూతులు తిట్టినటువంటి, నోటితో చెప్పలేని బూతులు తిట్టినటువంటి వాళ్ళ అధికార ప్రతినిధి పట్టాభి 4 ఇట్లా కొయ్యాల్సిన పని లేదా సార్? అవసరం లేదంటారా?
ముందు మన నలుపు తీసుకోవాలి. ఇంకో మాట సార్, వీళ్ళు మాట్లాడుతూ ఫైల్స్ ఎక్కడున్నాయండి? ఈనాడు పేపర్లు వేస్తారు సార్.